పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె నాగెడి సాలల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ తెలంగాణ వచ్చిందే మా వల్ల, తెలంగాణ ఇచ్చిందే మేము, కోట్లాడింది మేము, తెచ్చింది మేము, ఇచ్చింది మేము. ఇవాళంతా పాటలు మాటలు గదే ఇవాళ తెలంగాణ వచ్చిన రోజు కదా. మరి ఇవాళ రాష్ట్రం అంతా ఎట్లున్నదో ఓసారి కలియదిరిగి అంతా చూద్దాం పాండ్రి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ వచ్చిన రోజు అంటే ఈరోజు జూన్ 2 అంటే అంత చిన్న ముచ్చట కాదు. మళ్ళా మన తెలంగాణ కోసం అందరు కొట్లాడి తెచ్చుకున్న రోజు ఇవాళ. ఇప్పటికీ మన రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయింది. రాష్ట్రం వచ్చిన సంబరము జనాలల్లో ఉందో లేదో కానీ మన రాజకీయ నాయకులకు మాత్రం ఫుల్ పండగ వచ్చిందిరా భయ్. ఎందుకంటే ఈ పండగ సాకుతోటి ఒకరికొకరు తిట్టుకుంటూ ఇక సాయంత్రం దాకా దావతులు వేసుకునేందుకు మంచి ఛాన్స్ అనబట్టే కొందరు. కానీ ఇలా రోడ్డు మొత్తం పాటలు మాటలు జెండాలు ఎగరేసుడు అబ్బో చూడతరం కాదు ఇలా తెలంగాణ మొత్తం. ఇక మళ్ళీ రేపర్స్ అంతా చల్లబడుతుంది కానీ ఇలా లీడర్లు అయితే మాకైతే మస్తున్నది. కానీ నిజంగానే తెలంగాణ జనాలకు ఏమన్నా మంచి చేస్తాన్రా అని అడిగే జనాలు సుత పెరిగిర్రు. గాముచ్చట ఎందుకు కానీ ఇవాళ ఆదిలాబాద్ కెంచి హైదరాబాద్ దాకా ఏ మూలకు చూసినా ఏ గల్లీకి చూసినా తెలంగాణ జెండాలు ఎగిరినాయి. గా తెలంగాణ తల్లికి పూలమాలలేసి పూజలు చేసిర్రు. इस अवसर पर मैं तेलंगाना आंदोलन में अपने प्राणों की आहुति देने वाले सभी अमर वीरों और महान विभूतियों को अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं. నా తెలంగాణ కోటి రత్నాన వీణ అని చెప్పేసి దాశరథి కృష్ణమాచార్యులు రాసిన రాతలు ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి కూడా మస్తుగా ఇనసొంపుగా అయి కొట్లాడి తెచ్చుకున్నారు ఈ తెలంగాణని. మరి చూడాలి తెలంగాణ రాష్ట్రం ముంగడికి ఎట్లా పోతుందో. కానీ 12 ఏళ్లలో పండగ పూట సికింద్రాబాద్ పడేర్ గ్రౌండ్స్ లా కాంగ్రెస్ సర్కార్ ఏడుకలను నెక్స్ట్ లెవెల్లో వేసింది. సీఎం రేవంత్ రెడ్డి సార్ పోలీసు బంధనం తీసుకుని ఇదే నిజమైన ప్రజా తెలంగాణ అనుకుంటా స్పీచ్ దంచికొట్టిండు. గాడితోటే ఏడాగిందిగా. జై తెలంగాణ. అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తు, ఆత్మ గౌరవం స్వేచ్ఛ సామాజిక న్యాయం మరో ఎత్తు. తెలంగాణ ఆవిర్భావ ఒక ప్రత్యేక ఘట్టం. దశాబ్దాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నది కేవలం సంక్షేమం అభివృద్ధి కోసమే కాదు, ఆత్మ గౌరవం స్వేచ్ఛ సామాజిక న్యాయం కోసం ఈ గడ్డపై ప్రతి బిడ్డ పోరాటం చేశారు. పెత్తందారీతనానికి వ్యతిరేకంగానే ఈ రాష్ట్రంలో పోరాటాలు జరిగాయి. నాటి రాచరికం నుండి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. ఈ చరిత్రకు మనం సజీవ సాక్షులం. రాచరిక ఆలోచనలు నియంతృత్వ పోకడలను ఓడించి కొత్త చరిత్రను రాసుకోవడం కోసం మీరు ప్రజాప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. తెలంగాణ గిఫ్ట్గా 3 కొలువులు నోటిఫికేషన్ వేసి రాయుడి పరీక్షలు చేసుకోరి కొలువులు అన్నట్టుగా దిల్కుష్ చేసే ముచ్చటే చెప్పిండు. కొలువులు లేక ఏటింగ్ చేస్తాన యూత్ పోరాళ్లకు. ఇక పండగ నాడు ఇయ్యాల పట్నం అంతా పొద్దుగల సందే రోడ్లని బంద్ పెట్టేసరికి ఊర్లకెళ్ళి ఎండల బస్సులు ఎక్కి వచ్చేటోళ్ళకు మాత్రం పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు అనుకోర్రి. అన్ని పార్టీలు ఇలా జోరు మీదనే ఉన్నాయి. మేము తెచ్చినాం కొట్లాడినాం ఒకలంటే లేదు మేము ఇచ్చినాం మా ఇందిరమ్మ ఇస్తే ఇవాళ తెలంగాణ చల్లగా ఉన్నదని చెప్పేసి ఇంకొకళ్ళు చెప్పబట్టే. ఈరోజు ప్రజల మనోభావాలకు మేము ప్రతినిధులం, సమాజ ఆకాంక్షలకు మేము వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేము అధికారం అని సంబోధించడం లేదు, మమ్మల్ని మేము పాలకులుగా అనుకోవడం లేదు, మీకు సేవకులుగా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అంటే 4 చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం, బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. మరి కొట్లాడి ధర్నాలు నిరసనలు చేసి పానం మీదకి తెచ్చుకున్న గులాబీ పార్టీ వాళ్ళు ఊకుంటారా? తెలంగాణ భవన్లో గులాబీ జెండా ఎగరేసి కాంగ్రెస్ సర్కారు మీద పుల్లు పైరైనరు. తెలంగాణ తెచ్చింది మేము, ఇప్పుడు సంబరాలు చేసుకుంటుంది ఇలా అనుకుంటా మస్తు ఎటకారం ఆడిర్రు.
మళ్ళగా 6 గ్యారెంటీలు ఏమాయే, అడ్ల బోనస్ ఏమాయే, ఈ 6 నెలల సంది కాంగ్రెస్ పాలన అంతా రివర్స్ గేరే నడుస్తుంది అనుకుంటా గులాబీ క్యాడర్ అంతా కూడా గట్టిగానే కౌంటర్లు వేయబట్టే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం? రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ గారు రాసిన పాట. అల్టిమేట్గా ఇంపాసిబుల్, మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణను కేసీఆర్ ఏదైతే సాధించిండో, నా దృష్టిలో జూన్ 2, 2014 అతిపెద్ద విజయం సార్ కేసీఆర్ది. ఇక ఆ తర్వాత ఆయన ఏం చేసినా ఎన్ని చేసినా నాకు అది పెద్ద ముచ్చట కాదు సార్ అన్నాడు. ఇంకా ఆ మాట అంటూ ఇంకొక మాట అన్నాడు ఆయన. కేసీఆర్ అనే 3 అక్షరాల ముందు సీఎం అనేది చాలా చిన్నది సార్, చాలా చిన్న పదవి అది. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇలా తెలంగాణ ఎక్కడిస్తారు అన్నాడు. నేను ఇదే మాట కేసీఆర్ గారికి చెప్పిన. చెప్తే ఆయన నిజంగానే ఆశ్చర్యపోయాడు. నిజంగా మాట అన్నాడా అన్నాడు. అవును సార్ అట్లే అన్నాడు అని చెప్పిన. అంటే ఇవాళ ఆయన మన మధ్యలో ఉన్నారు, లివింగ్ లెజెండ్ కేసీఆర్ గారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులు, వారు చేసిన పోరాటాలు, వారు చేసిన సాహసాలు మనకు ఆ నిమిషానికి, ఆ రోజుకి, ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం బండి నడుపుకుంటూ పోయేటప్పుడు వెనకాల రియర్ వ్యూ మిర్రర్ చూస్తే అన్నీ మంచిగానే కనబడతాయి, సాఫ్ కనబడతాయి. ఇవాళ తెలంగాణ సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత చాలా అల్కగా ఎవరు పడితే వాళ్ళు నోరే కదా, నరం లేని నాలుకనే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు జరిగిన పోరాటం, ఆ రోజు చేసిన త్యాగాలు, ఆ రోజు పడ్డ కష్టం, ఆ రోజు అమరవీరుల బలిదానాలు, ఇవి లేకపోతే ఇవాళ మనకి ఈ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఈ స్వాతంత్రం ఉండేది కాదు, తెలంగాణ ఉండేది కాదు అనేది అక్షర సత్యం. అందుకే తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేమే కాబట్టి అసలైన పండగ మాదే అన్నట్టు తెలంగాణ భవన్లో హల్చల్ చేసిర్రు. ఇక ఈ ఇద్దరు లొల్లిల మధ్యలకు నాంపల్లి బీజేపీ ఆఫీస్ కంచి కిషన్ రెడ్డి సార్ చూస్తే ఎంట్రీ ఇచ్చిండు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారని చెప్పేసి తిట్టిపోయేవటే. సెంట్రల్లో మోదీ సర్కార్ ఇచ్చిన పైసలతోటే ఇక్కడ డెవలప్మెంట్ నడుస్తుంది, మీ ఇద్దరిది అంతా ఉట్ట డ్రామానే, ఓట్ల డ్రామా అన్నట్టుగా బీజేపీ లీడర్లు తిట్టిపోయేవట్టే. ఇక ఏదేమున్నోళ్ళ పాండు ఒకటే కానీ ఈ 3 పార్టీల లీడర్లు చెరో దిక్కు జెండా కట్టి తెలంగాణ నాదంటే నాదని కొట్లాడి చేస్తా అంటే జనాలకు జర నవ్వులాట లెక్క కనిపిస్తుంది. చూసిరు కదా లీడర్లారా, తెలంగాణ వచ్చింది మీ పార్టీ జెండాల కోసమో కాదు భయ్యా, సామాన్య జనాల బతుకులు మారేతందుకు. మీరేమో ఏటా జూన్ 2 వచ్చిందంటే చాలు స్టేజ్లెక్కి మైకులు వలిగిపోయేటట్టు ఒకరికొకరు తీటుకుంటా రాజకీయం చేస్తారు. మీ పొలిటికల్ కామెంట్లు పక్కన పెట్టి చదువుకున్న పోరగాళ్లకు కొలువులు, రైతులకు పైసలు జల్దీ ఇస్తేనే కదా అసలైన తెలంగాణ పండుగ. సరే, మన ఖతర్నాక్ వార్తలకు చూస్తున్న అందరికీ కూడా మల్లొకపారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.